ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూ కేటాయింపులు, నిర్మాణ పనుల పురోగతిపై మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ కీలక వివరాలను వెల్లడించారు. రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి నారాయణ తెలిపిన వివరాల ప్రకారం అమరావతిలో ఇప్పటి వరకు మొత్తం 114 సంస్థలకు 1269 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. అయితే ఈ మొత్తం 114 సంస్థల్లో 3 సంస్థలు కొన్ని కారణాల వల్ల తమ కేటాయింపులను రద్దు చేసుకోగా, మరో 3 సంస్థలకు గతంలో కేటాయించిన స్థలానికి బదులుగా వేరే చోట భూమిని కేటాయించినట్లు మంత్రి వివరించారు. అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్స్కి సంబంధించి ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఆ గ్రూప్ ఆఫ్ మీటింగ్స్లో కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. అందులో మెయిన్గా ఈరోజు తీసుకుంటే మొత్తం ఇంతవరకు అమరావతి క్యాపిటల్ సిటీలో 1269 ఎకరాలు, 1269 ఎకరాలు 114 ఇన్స్టిట్యూషన్స్కి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. 114 ఇన్స్టిట్యూషన్స్కి, అందులో గవర్నమెంట్కి వచ్చి 70 ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ వచ్చి 44 ఇన్స్టిట్యూషన్స్. ఇచ్చిన 114లో 70 గవర్నమెంట్, 44 వచ్చి ప్రైవేటు. వీటిల్లో కూడా బ్యాంక్స్కి 16 బ్యాంక్స్కి ఇచ్చాం. బ్యాంక్స్ రెసిడెన్షియల్కి వచ్చి 8 మందికి ఇచ్చాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి యూనివర్సిటీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు 22 ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్స్కి 13, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 17 ఆర్గనైజేషన్స్కి ఇచ్చాం, 17 డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా